నమస్తే. మహాభారతంలో అత్యంతమైనటువంటి బలమైన పాత్ర ఎవరిది? ఇక్కడ నేను అడిగేది యోధుడు కాదు, రాజు కూడా కాదు, ఒక తల్లి. తనే కుంతి. కుంతి అంటే కేవలం పాండవుల యొక్క తల్లి మాత్రమే కాదు, రాజకుమారి. అంతకంటే ముందు తన విధితో పోరాడినటువంటి ఒక మహిళ. యవ్వనంలో చేసినటువంటి ఒక చిన్న తప్పు ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. సూర్యుని యొక్క వరంతో కర్ణుడు జన్మించాడు, కానీ సమాజం యొక్క భయం, గౌరవం ఉంది. ఒక రాజకుమారికి ఉన్నటువంటి పరిమితులు ఆమె కఠినమైన నిర్ణయాలు తీసుకునేలాగా తన్ని చేశాయి. తన కుమారుడే తనని నదిలోని విడిచిపెట్టినటువంటి తల్లి కుంతి పాండవులు పెంచింది, వారిని ధర్మ మార్గంలో కూడా నడిపించింది. కానీ కర్ణుని యొక్క నిజం మాత్రం ఆమె మనసులోనే సమాధి అయింది. ప్రతిరోజు జీవితం గెలిచినా కూడా మనసులో మాత్రం ఓడిపోయినటువంటి గొప్ప తల్లి ఈ యొక్క కుంతిదేవి. యుద్ధానికి ముందు కర్ణుడి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేసింది, కానీ అప్పటికే లేట్, చాలా లేట్ అయింది. తన మొదటి కుమారుణ్ణి తన కుమారుల చేతిలో మరణానికి పంపినటువంటి తల్లి కుంతి. కుంతి చేసింది తప్ప, లేదంటే త్యాగమా? ఈ ప్రశ్నకి ఇప్పటికీ కూడా సమాధానం అనేది లేదు. మీ యొక్క ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. కుంతిని నిందించాలా లేకపోతే అర్థం చేసుకోవాలా? ఏమనుకుంటున్నాం? సో తెలిస్తే కనుక ఖచ్చితంగా కింద మీరు కమెంట్ చేయండి.